కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు 3 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 30వ డివిజన్ పరిధిలో గోల్డ్ మార్కెట్ సెంటర్, బాదంవారి వీధి, దేవాలయం వీధి, మాజేటివారి వీధి ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చశేఖర్, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అద్దెపల్లి గంగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గదుల సాయిబాబా తదితరులు డివిజన్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కాలువలు శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగటం లేదని కమిషనర్కు వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రతిరోజు డ్రైన్లు శుభ్రం చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం వీధి, జిల్లా పరిషత్ సెంటర్, కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో కాకినాడను శుభ్రమైన, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈ అనిల్, స్టాఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కూటమి నాయకులు, రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షులు సోమశెట్టి కుమార్, వంకాయల కృష్ణ, దంగెట్టి సతీష్, విద్యపు మురళి, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ షాపులు అక్కడ పెట్టుకుని ఉంచండి, మళ్ళీ మేము తీసుకెళ్ళిపోతాం. అంతేగాని వాడేసి ఇలాగా వెళ్ళిపోవడం, అది పెద్ద రోడ్డు మీద వదిలేయడం, అది గాలికి అలాగే ఎగిరి అట్లా ఇక్కడ వేసిన చెత్త గాలికి అలాగే వెళ్ళిపోతుంది. దానివల్ల న్యూసెన్స్. ఆ గాలి సమయంలో ఆ ప్లాస్టిక్ కవర్ వచ్చి మన ముఖం అనుకోండి, మన ఉద్దేశం మనకు పడిపోతాం. ఎవరో చాలా మంది గమనించట్లేదు, అంటే వారికి ఏదో తోసిన విధంగా చేసేస్తున్నారు. అలా చేద్దని ప్రజలకి సమయంగా మనం చేస్తున్నాము. మీకు ఏదైనా ఇంకేదైనా సమస్య ఉన్నట్లయితే పవర్ కనెక్షన్, లైట్లు ఇవ్వలేకపోవడం కానీ, ఇక్కడ కూడా లైట్లన్నీ కూడా పనిచేస్తాయని చెప్పారు. ఏదైనా పవర్ సమస్య కానీ, లేకుంటే లిటర్ సమస్య కానీ, డోర్ టు డోర్ గార్బేజ్ సంబంధించిన విషయం కానీ ఏదైనా ఉన్నట్లయితే మనకి పురమిత్ర యాప్ ఒకటి ఉంది. ఈ పురమిత్ర యాప్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే వితిన్ 24 hours యూ కెన్ పర్సీట్. ఇంకొకటి అందరికీ మనవి చేస్తున్నాం, నా పెద్దలందరికీ కూడా. ఇప్పుడు సమ్మర్ సంబంధించింది కాబట్టి డీసిల్టేషన్ వర్క్ జరుగుతుంది. ఈ డీసిల్టేషన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ సమ్మర్ కాబట్టి మళ్ళీ అది ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ చేయాలని మనం ప్లాన్గా చేసుకున్నాము. ఈ డీసిల్టేషన్ వర్క్ జరుగుతున్నప్పుడు పెద్దలు కూడా వెళ్ళి వర్క్ ఎట్లా జరుగుతుందో కూడా మీరు కూడా పర్సీవ్ చేసుకోవచ్చు.